హాయ్ అండి. ఈరోజైతే మనం ఇంట్లో ఉండే వాటితో అయితే ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాం. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే పాల ప్యాకెట్, తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల షుగరు, 1 or 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోరు. ఈ 3 ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి గేదె పాలు అయితే తీసుకున్నానండి, 1/2 లీటరు. ఇలా గేదె పాలు అవైలబుల్ లేకపోతే అయితే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు. ఇలా పాలు, షుగరు, కార్న్ఫ్లోర్ ఉంటే చాలు, ఐస్ క్రీమ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేసుకొని ఒక మందపాటి కాడ అయితే పెట్టుకోండి. నేనైతే ఇదైతే పెట్టుకున్నాను, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసినప్పుడు అయితే అడుగు అంటుంది. అందుకోసమే ఇలా మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా మరిగించాలి. ఇలా చిక్కగా ఉన్న పాలే తీసుకోండి. ఇందులో అయితే వాటర్ ఏవి మిక్స్ చేయకండి, ఎందుకంటే ఇవి పాలు బాగా మరిగి 1/2 లీటర్ కాస్త 1/2 లీటర్ అయ్యే వరకు మరగబెట్టాలి. అప్పుడైతేనే ఐస్ క్రీమ్ క్రీమీగా మంచిగా వస్తుంది. వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయొద్దు. ఇలా పాలు మరిగే టైంలో ఇలాచీ అయితే అస్సలు వేయకండి. ఇలాచీ వేస్తే ఐస్ క్రీమ్ మంచిగా రాదు, స్మెల్ వస్తుంది. కాబట్టి ఇలాచీ అయితే అస్సలు యూజ్ చేయకండి. ఇలా పాలు మరిగేటప్పుడు అయితే ఒక 3-4 స్పూన్స్ అయితే పాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టిన పాలల్లో అయితే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే వేసి కలిపి, ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ కార్న్ ఫ్లోర్ వల్ల ఐస్ క్రీమ్ అయితే చిక్కగా టేస్టీగా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా అయితే కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకోవాలి. ఇలా పాలల్లో కార్న్ ఫ్లోర్ అయితే ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పాలు మరిగే టైంలో పైన అయితే మేగడ వస్తుంది కదా, ఆ మేగడ కూడా పాలల్లోనే మిక్స్ చేయాలి. ఇలా పాలు మరిగే టైంలో అయితే పాలల్లో 4 స్పూన్స్ అయితే షుగర్ వేద్దాం. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత అయితే పాలను కలుపుదాం. ఇలా అయితే పాలు అయితే చిక్కగా అయిపోయాయి. వచ్చిన మీగడ కూడా అందులోనే కలిపేసాను. ఇప్పుడైతే పక్కన తీసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అయితే వేసేసి కలుపుకోవాలి. ఇలా అయితే గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపిన కార్న్ ఫ్లోర్ అయితే పాలల్లో వేసుకుంటూ కలపాలి. ఆపకండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి ఇలా గట్టి పడుతుంది.
చూడండి కార్న్ ఫ్లోర్ వేసాక చూడండి ఎలా గట్టిపడిందో. ఒక 1 మినిట్ అయితే దీన్ని ఉడకనిద్దాం పాలల్లో కార్న్ ఫ్లోర్ని. ఇలా పాలు, షుగరు, కార్న్ఫ్లోర్ ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. ఇలా గ్యాస్ పై నుంచి దించేసి ఒక 2 మినిట్స్ అయితే చల్లారనిద్దాం. ఇలా చల్లార్చిన మిశ్రమాన్ని అయితే ఇందులో మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2-3 టైమ్స్ ఆపుకుంటూ మిక్సీ పట్టాలి. లేదు అంటే అంత అంత క్రీమీగా రాదు. ఎందుకంటే 2-3 టైమ్స్ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉంటే వెనీలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేయచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇగో చూడండి ఇలా నురుగా వస్తుంది. ఇలా వస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా నురుగా రావాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పోసేసుకుందాం. ఇలా మొత్తం అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే పోసేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలో తీసుకొని దీనిపైన సిల్వర్ పేపర్ కానీ లేదంటే మన ఇంట్లో ఉండే కవర్లతో అయితే కవర్ చేయాలి. ఎందుకంటే పైన ఐస్ గడ్డలు కట్టకుండా ఉండడానికి. ఇలా కవర్ చేస్తూ క్యాప్ అయితే పెట్టేసేయాలి. ఇలా క్యాప్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 5-6 అవర్స్ ఉంచాలి. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇక 5-6 అవర్స్ తర్వాత తీస్తే చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. కేవలం పాలు, పంచదార, కార్న్ఫ్లోర్ ఉంటే చాలు. ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఎట్లుంది చిక్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు.